హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పతి కిచెన్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మేము ముందుకు వచ్చేసానండి. నేరేడు పళ్ళ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నేరేడు పండు దాన్ని తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్ ఫుల్గా నేరేడు పళ్ళు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇవి నియర్లీ 350 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఒక 150 గ్రామ్స్ షుగర్ కూడా తీసుకున్నాను. షుగర్ వాడకూడదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో మీరు జాగ్రీ కూడా వాడుకోండి, కానీ జామ్కి షుగరే బాగుంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ముందుగా మనం తీసుకున్న నేరేడు పండ్లను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని నేరేడు పండ్లు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాము. ఇలాగా మెత్తగా అవ్వడానికి నాకు 5 to 6 మినిట్స్ పట్టిందండి. నేరేడు పళ్ళు పచ్చిగా ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్లుగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న షుగర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. షుగర్ మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకుందాము. నేరేడు పళ్ళ గుజ్జు అలాగే షుగర్ మొత్తం కలిసి ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకు పల్ప్ సీడ్స్ అనేవి నీట్గా సపరేట్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో. ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ యూస్ చేసే ప్రతి దాంట్లో కూడా దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. బ్రెడ్కి అప్లై చేసుకొని తినొచ్చు జామ్ లాగా. ఇంకా చాలా విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. హెల్త్ వైజ్గా కూడా మనకు చాలా మంచిది. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.